ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 121వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ మీకు తగులకుండా ఆయన కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన మీ పాదాన్ని తొట్టిల్ల నీయడు. మీకు తోడుగా ఉండే దేవుడు. ఎప్పుడైతే ఆ మహోన్నతుడైన దేవుని చాటున మనం ఉంటామో ఏ అపాయం కూడా మన గుడారాన్ని సమీపించదు. మనకు తోడుగా ఉండే దేవుడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షాన యుద్ధం చేసే దేవుడు. శత్రువు ఎన్ని దెబ్బలు కొట్టాలని ప్రయత్నం చేసినా ఆ దెబ్బలు మనకు తగలకుండా మనకు వ్యతిరేకంగా రూపింపబడిన ఆయుధాన్ని వర్ధిల్లింపబడకుండా చేసే దేవుడు. ఉదయకాల సమయంలో అంత గొప్ప శ్రేష్టమైన దేవుణ్ణి సేవించేవారుగా, ఆరాధించేవారుగా, విశ్వాసంలో ఉండేవారుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే ఆ శ్రేష్టమైన కాపుదల పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని బలపరుచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులుదని చెప్పి వాగ్దానం ద్వారా స్పష్టంగా మాతో మాట్లాడావు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఏ దెబ్బ కూడా మాకు తగులకుండా నీ చాటున దెబ్బ మమ్మల్ని ఉంచే దేవుడవు. నీవు మాకు ఆశ్రయంగా కోటగా ఉండే దేవుడవు. నీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారికి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, పనుల్లో, సమస్త విషయాల్లో నీ కృప చూపించి నడిపించండి. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా నువ్వు సఫలం చేసే దేవుడవు. ఈరోజు దేవా, నీ కృప కొరకు కనిపెట్టుకుంటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క సహాయం, నీ కృప మెండుగా చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవెనలతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.